అందరికీ నమస్కారాలు. నిజంగా ఈడ చూడండి జనజాతర ఎలా ఉందో. అసలు అది చూసారు కదా, ఇక్కడ ఒక జాతర జరుగుతున్నట్టు కాదు. మోడీజీ ప్రభుత్వం ఏదైతే ఉందో మహాకుంభమేళాకు వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసింది. ఇంకా ఫ్రీగా చేసింది, వేడివేడిగా ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. కడుపు నిండా భోజనం పెడుతుంది. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ ఇబ్బంది పడేటటువంటి టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు మహాకుంభమేళ వెళ్ళేటందుకు తెలుగు మీడియాలో ఏదేదో వస్తుంది, చాలా హార్డ్ ఉంది, వాష్రూమ్స్ బాగాలేవు, క్రౌడ్ ఉంది, తొక్కిసలాట ఉంది, అది ఇది అని. కానీ ఏదీ లేదండి, అవన్నీ వదంతులు. మోడీజీ ప్రభుత్వానికి కీడు తీసుకొచ్చే విధంగా చెడు ప్రచారం చేయాలనే తప్ప ఆడైతే నిజానికి ఏమీ లేదు. చాలా చాలా బాగుంది. అందరూ కూడా ప్లాన్ వేసుకోండి. ఇంకా ఫిబ్రవరి 29 వరకు ఉంది కదా, 26 వరకు ఉంది కదా. కంపల్సరీగా అందరూ ప్లాన్ వేసుకోండి, వెళ్ళండి. చక్కగా మంచిగా భోజనాలు పెడతారు. ఎక్కడ వంటకు ఇబ్బంది ఉండదు, ఏముండదు. హాయిగా తినొచ్చు, వెళ్ళొచ్చు. అన్నింటికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? సో మోడీజీ ప్రభుత్వానికి ధన్యవాదాలు అండ్ యోగీజీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. नमस्कार।